రైట్. నిన్నటి క్లాస్లో వి లుక్డ్ ఎట్ ద కంపెనీ రూల్. సో ఇవాళ మనం క్రౌన్ రూల్ చూద్దాం. సో క్రౌన్ రూల్ ఇవాళ కంప్లీట్ అవ్వదు. We will cover half of crown rule today. Remaining half we will cover tomorrow. 1858 నుంచి 1947 వరకు ఈ పీరియడ్ మనం క్రౌన్ రూల్ అనొచ్చు. అయితే కంపెనీ రూల్కి క్రౌన్ రూల్కి మధ్యలో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. ఏంటో ఈవెంట్ చెప్పండి. Revolt of 1857. రివోల్ట్ ఆఫ్ 1857. సో రివోల్ట్ ఆఫ్ 1857 ఫస్ట్ టైం మొదటి యుద్ధం అంటే ఏ యుద్ధం అంటామో దీన్ని? ఫస్ట్ వార్ ఆఫ్ సిపాయి మ్యూటినీ, అలాగే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం కదా. సో బ్రిటిష్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా. సో ఇలా కొంతమంది యునైట్ అయ్యి మన మీద యుద్ధం చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏవో చిన్న చిన్న రెబెలియన్స్ జరిగాయి, కానీ వార్ అనేది ఒక లార్జ్ స్కేల్లో జరగడం అనేది ఫస్ట్ టైం కదా. సో చాలా రెబెలియన్స్ అయితే జరిగాయి. సో వాళ్ళు ఇంకా ఒకసారి ఆత్మావలోకనం చేసుకున్నారు. సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా సిపాయి మ్యూటినీ అనేది జరిగింది. విచ్ మీన్స్ దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్. అంటే ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా పూర్తిగా వినట్లేదు. వాళ్ళకి కొన్ని సిమ్మరింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ ఇంకా పెద్దవైతే వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చి గొడవ పెట్టి కాన్ఫ్లిక్ట్ దారితీసే అవకాశం ఉంటుంది. లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎవరికి ప్రాఫిటబుల్ కాదు. ఈవెన్ ఫర్ బ్రిటన్, ఈవెన్ దో దే హ్యాడ్ ది కెపాసిటీ టు సబ్డ్యూ ఇట్, అంటే వాటిని అణిచివేయడానికి కెపాసిటీ ఉన్నప్పటికీ ఖర్చు అవుతుంది. ఎంతో బుల్లెట్లు, ఎంతో మ్యాన్ పవర్, వీటన్నిటిని యూజ్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. అదంతా మనకు అవసరమా అని వాళ్ళు భావించి ఈ రివోల్ట్ ఎక్స్పోజ్ చేసింది చాలా ఇష్యూస్. సో ఇండియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాటిని కొంచెం మనం కన్సిడర్ చేద్దాము అన్న ఆలోచన కూడా వచ్చింది. అండ్ రీఆర్గనైజ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా రీఆర్గనైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది వచ్చింది. దీన్నే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, లేదా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1858 అని కూడా అంటారు. అయితే ఈ చట్టం ఏం చేసిందో ఒకసారి చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ఒకసారి చూద్దాం. మొదటగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. చూడండి, అంతవరకు పవర్ అట్లీస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఎవరి చేతిలో ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పటికే క్రౌన్ లాగేసుకుంది చాలా వరకు, కానీ ఫర్ ద నేమ్ సేక్ వాళ్ళ చేతిలో ఉండింది. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాలో అబాలిష్ చేసేసారు. ద యాక్ట్ డిజాల్వ్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ హ్యాడ్ గవర్న్డ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాండిల్డ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ మిలిటరీ అఫైర్స్. సో ఈ కంపెనీని యాక్ట్ ఏం చేసింది? డిజాల్వ్ చేసి కంట్రోల్ ఆఫ్ ఇండియా was transferred directly to the British Crown. When I say Crown, what do I mean? The monarch. Britain is a constitutional monarchy. అంటే బ్రిటన్లో కాన్స్టిట్యూషన్నే ఫాలో అవుతారు, నచ్చింది చేయరు, కాన్స్టిట్యూషన్ ప్రకారమే వెళ్తారు. కానీ దెర్ ఈజ్ ఏ మొనార్క్, అంటే వారసత్వంగా వచ్చే ఒక రాజు లేదా రాణి ఉంటారు. సో దాన్నే మనం బ్రిటిష్ క్రౌన్ అంటాం. వెన్ ఐ సే బ్రిటిష్ క్రౌన్, వాట్ డూ ఐ మీన్? దట్ కింగ్ ఆర్ క్వీన్. సో ఈ కంట్రోల్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా కింగ్ ఆర్ క్వీన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇట్ వాజ్ టు బి గవర్న్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మెజెస్టీ క్వీన్ విక్టోరియా. తన పేరుతో, ఇన్ హర్ నేమ్ ఇండియా గవర్న్ చేయబడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మొత్తం కంప్లీట్గా ఎవరికి? బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆల్రెడీ ఆ ఛాయలని మనం చూస్తూ వచ్చాం. ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాండిల్ చేస్తున్న టెరిటరీస్ అన్నింటినీ బ్రిటిష్ పొసెషన్స్ అని పిలవడం మొదలు పెట్టారు. అక్కడే మీకు అర్థమవుతుంది కంపెనీ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది అని. ఇప్పుడు కంప్లీట్గా కంపెనీని డిజాల్వ్ చేసేసి మొత్తం ఇండియన్ టెరిటరీ అంతా కూడా క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. దెన్ చేంజ్ ఇన్ టైటిల్, ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అప్పటి వరకు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉండింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, అంటే ఏమీ మారదు, పేరు మారిందంతే. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ప్లేస్లో వైస్ రాయ్ అని తీసుకొచ్చారు. రెండు సిమిలరే, కాకపోతే నేమ్ చేంజ్ ఇన్ టైటిల్.
దిస్ వైస్రాయ్ వాజ్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా. ఇక్కడ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఈ వైస్రాయ్ ఎవరు? బ్రిటిష్ క్రౌన్ యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్గా మనం చెప్పొచ్చు. అలా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ క్యానింగ్. హీ బికేమ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ ఫీచర్ ఆఫ్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఎండ్ ఆఫ్ డ్యూయల్ డబుల్ గవర్నమెంట్ ఎండ్ అయ్యింది. డబుల్ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? వి స్పోక్ అబౌట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ అఫైర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో పొలిటికల్ అఫైర్స్ హ్యాండిల్ చేస్తారు. డబుల్ గవర్నమెంట్ అని చెప్పి నిన్నటి క్లాస్లో మాట్లాడాము. సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ అబాలిష్ చేసేసారు. 1858 యాక్ట్లో అబాలిష్ చేసేసారు. సో ఇట్ అబాలిష్డ్ ద డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ which included the board of control and court of directors. So these bodies had previously overseen the East India Company's operations. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క పని చూసేది. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేశారు. ఆ కాన్సెప్ట్ని తీసి పారేశారు. యూనిఫైడ్ కంట్రోల్. విత్ ది అబాలిషన్ ఆఫ్ దీస్ బాడీస్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా కేమ్ అండర్ ఏ మోర్ సెంట్రలైజ్డ్ అండ్ యూనిఫైడ్ కంట్రోల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. సో రెండు సెగ్మెంట్స్ లేవు, ఒకటే సెగ్మెంట్ కింద మారిపోయింది. మోర్ సెంట్రలైజ్డ్ అండ్ యూనిఫైడ్ కంట్రోల్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి డైరెక్ట్ కంట్రోల్ అనేది రాబోతుంది. మీరు ఇకపై ఏమవుతుందంటే కంపెనీ నుంచి మన క్రౌన్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంలో చాలా మార్పులు వస్తాయి. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఏమేమి జరుగుతున్నాయి అనేది. మీరు అలా ఈ ఒక్కటి ఎప్పుడైనా సరే వెన్ యూ గో త్రూ దిస్ డోంట్ రీడ్ ఇట్ ఇన్ సైలో. సైలో అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైలో? దీన్ని ఇలా సెపరేట్గా చూడొద్దు. లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. అంటే ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భాగంగా ఈ 1858 యాక్ట్ని చూడండి తప్పితే దీన్ని సెపరేట్గా స్టాండ్ ఎలోన్గా చూడొద్దు. మీరు ఇందులో ఏదన్నా చదివారనుకోండి పాయింట్, దాన్ని ప్రీవియస్ కంపెనీ రూల్లో ఏం జరిగిందో దాంతో లింక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాబోతున్న చట్టాలకి దీనికి ఏమైనా లింక్ ఉందని కూడా చూసుకోండి. ప్లస్ ఇందులో మనం తీసుకొచ్చిన ఫీచర్స్ ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఉన్నాయా? మీ కళ్ళు ఆ ఫీచర్స్ చూస్తున్నప్పుడు చూడాలి. ఈ ఫీచర్స్ ఏమైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ అన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి? యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తే ఇట్ బికమ్స్ సో ఈజీ ఫర్ యూ. సో ఇలా మనకి ఈ బాడీస్ని అబాలిష్ చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా మోర్ సెంట్రలైజ్డ్ అండ్ యూనిఫైడ్ కంట్రోల్ కిందకు వచ్చేసింది అండర్ బ్రిటిష్ గవర్నమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. క్రియేషన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇప్పుడు ఆల్రెడీ మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉంటుండగా మళ్ళీ ఇంకొక రోల్ క్రియేట్ చేశారు. ఏంటది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇప్పుడు మీరు కామన్ సెన్స్ ఉపయోగించి, లేకపోతే మీరు ఆల్రెడీ కొంతమంది విన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏముందనేది చదవడం మానేసి నాకు ఒకసారి చెప్తారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్రిటన్. వెరీ గుడ్. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఇది బ్రిటన్లో ఉంటుంది. ఇది ఇండియాలో కాదు. ఇండియాలో ఆల్రెడీ వైస్రాయ్ అన్నారు. వైస్రాయ్ అంటుండగా మళ్ళీ ఇంకో వ్యక్తి అవసరం లేదు మనకి. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేది బ్రిటన్లో క్రియేట్ చేశారు. హీఈస్ ఏ బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్. అంటే బ్రిటిష్ క్యాబినెట్లో అంటే ఒక మినిస్టర్ అన్నమాట. ఇప్పుడు యుఎస్లో కూడా మినిస్టర్ అనే పదాన్ని వాడరు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ఒక పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేసే మినిస్టర్స్ని మనం సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని యుఎస్లో అంటారు. అదే కాన్సెప్ట్గా మనకి బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మెంబర్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మార్చారు. దాట్ క్రియేటెడ్ ది పొజిషన్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా విచ్ వాజ్ అ కీ ఫిగర్ ఇన్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. జాగ్రత్తగా వినండి. దిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా హెల్డ్ కంప్లీట్ అథారిటీ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. This office was held by a member of the British cabinet and was responsible to the British Parliament. ఇది చూసుకునే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్? బ్రిటిష్ పార్లమెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ మ్యాన్ ఈజ్ ఎ క్యాబినెట్ మెంబర్. If he is a cabinet member, that means he is part of executive.
If he is part of executive, obviously he will be accountable to parliament. అంతే కదా. మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమే కదా ఇండియాలో కూడా ఫాలో అవుతున్నాం. ఈ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ క్యాబినెట్ tells us that he's ultimately responsible to British Parliament. అది వేరేగా మనకు చెప్పక్కర్లేదు. So if you understand the concept of responsible government, what is the meaning of responsible government? చెప్పండి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? చెప్పాలి ఎవరైనా. ఆన్సరబుల్ గవర్నెన్స్. వెరీ గుడ్ అఫ్తాబ్. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైన, అలా కాదు. రెస్పాన్సిబుల్ అంటే అకౌంటబిలిటీ ఉన్న. ఎవరికి అకౌంటబుల్ నువ్వు? వేర్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ అయితే దాన్ని మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. ఏంటమ్మా కొంతమంది కంప్లీట్ చేస్తారు పాలిటీలు, చెప్పట్లేదు. దాన్ని మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం. ఓకే. సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే వేర్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాలి. మీకు నచ్చినట్టు మేము ఉంటామంటే కుదరదు. దేర్ విల్ బి పీపుల్ హూ విల్ క్వశ్చన్ యువర్ యాక్షన్స్ అండ్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇనఫ్ టు ఆన్సర్ దెమ్. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. అండ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వాజ్ టాస్క్డ్ విత్ ఓవర్సీయింగ్ అండ్ కంట్రోలింగ్ ఇండియన్ అఫైర్స్ ఫ్రమ్ బ్రిటన్. గుర్తుపెట్టుకోండి, ఈయన ఆఫీస్ ఇండియాలో ఉండదు, ఈయన బ్రిటన్లో ఉంటాడు. బ్రిటన్లో ఉండి ఇండియా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు, ఇండియన్ అఫైర్స్ని కంట్రోల్ చేస్తారు. హీ కంట్రోల్స్ ఇండియన్ అఫైర్స్ ఫ్రమ్ బ్రిటన్. అక్కడి నుంచే పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని రాశారు కాబట్టి ఇతను కూడా ఇండియాలోనే ఉంటారేమో అనుకోకూడదు. హీ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. ఎందుకంటే హీఈస్ ఎ క్యాబినెట్ మెంబర్ ఇన్ బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్. అందులో ఈయన క్యాబినెట్ మెంబర్. సో హీఈస్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. సో ఈయన పోర్ట్ఫోలియోలో భాగంగా ఒక పోర్ట్ఫోలియో ఏంటి, ఈయనకి ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేనేజ్ ఇండియన్ అఫైర్స్. ఆ బ్రిటన్ ఉన్నదేమో ఎంత ఉంటుంది, ఇండియా ఏమో ఎంత ఉంటుంది. ఈ తొక్కలో ఇంత చిన్న కంట్రీలో ఒక మినిస్ట్రీ అంట, ఇతనేమో మొత్తం ఇండియన్ అఫైర్స్ని ఓవర్సీ చేయడం అంట. మన కర్మ కాకపోతే ఆలోచించండి. పిల్లబచ్చ కంట్రీ సైజు ఎంత ఉంటుంది, కానీ మొత్తం ప్రపంచాన్ని శాసించింది. అది పరిస్థితి. ఎనీవే, ఆయనకి ఇండియన్ అఫైర్స్ని అక్కడి నుంచి కంట్రోల్ చేసే అథారిటీ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఫీచర్ ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉంటుందమ్మా చెప్పండి? ఇండియాలో. ఇది ఎక్కడ ఉంటుంది? ఆర్ యూ షూర్? బ్రిటన్. ఇది కూడా బ్రిటన్లోనే ఉంటుంది. A 15-member Council of India was established to assist the Secretary of State for India. ఇండియా కనిపిస్తుంది కాబట్టి ఇండియా అనుకోకండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఏం చెప్పారు? ఇండియన్ అఫైర్స్ నువ్వు ఓవర్సీ చేయాలి, పాలసీ డైరెక్షన్ ఇవ్వాలి. అక్కడ వైస్రాయ్ ఉంటారు, కాదని చెప్పట్లేదు, కానీ బ్రిటిష్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ డివిజన్కి మీరు చెప్తూ ఉండాలి. సో పాలసీ ఫార్ములేషన్లో అన్నిట్లో సలహాలు సూచనలు మన వైపు నుంచి మనం అందించాలి అనేది సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మరి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సహాయం చేయడానికి ఆయన ఒక్కడే అని ఆలోచించలేడు కదా. దానికోసం ఒక 15-member కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ చేశారు. ఈ కౌన్సిల్ అనేది ఒక అడ్వైజరీ బాడీ, ఈయనకి సలహాలు సూచనలు ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని హీ విల్ డిసైడ్ వెదర్ టు ఫాలో ఇట్ ఆర్ నాట్ అని తన ఇష్టం. కానీ ఒక అడ్వైజరీ బాడీగా 15-member కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేటే ఈ చైర్మన్ ఆఫ్ దట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఈయన చైర్మన్. దిస్ కౌన్సిల్ ప్రొవైడెడ్ అడ్వైస్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అండ్ హెల్ప్డ్ ఇన్ ది ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ రిలేటెడ్ టు ఇండియా. ఇండియాకి సంబంధించిన పాలసీస్ ఫార్ములేట్ చేయడంలో, విధి విధానాలు రూపకల్పన చేయడంలో, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో విలువైన సలహాలు సూచనలు ఈ కౌన్సిల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇచ్చింది అని అర్థం. ఇది ఇండియాలో లేదు.
దిస్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో ఇన్ బ్రిటన్. దిస్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో ఇన్ బ్రిటన్. ఎందుకంటే ఆయన అక్కడ, కౌన్సిల్ ఎక్కడ, అలా కాదు, అది అక్కడే ఉంటుంది. అందులో ఉన్న వాళ్ళు అందరూ బ్రిటిషర్సే, ఇండియన్స్ ఎవరు లేరు. అయితే ఇండియన్ వ్యవహారాల గురించి వాళ్ళు స్టడీ చేసి ఈయనకి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐదవది లీగల్ స్టేటస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్. ది యాక్ట్ కాన్స్టిట్యూటెడ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ యాజ్ ఎ కార్పొరేట్ బాడీ, గివింగ్ ఇట్ ద లీగల్ స్టేటస్ టు సూ ఆర్ బీ సూడ్ ఇన్ బోత్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. దాన్ని ఒక లీగల్ ఎంటిటీగా, అంటే కంపెనీస్ యాక్ట్ లాంటివి మనకు ఉంటాయి కదా, అలాగే దాన్ని ఒక కంపెనీ లాగా, ఒక కార్పొరేట్ లాగా దాన్ని కాన్స్టిట్యూట్ చేశారు. సో కాబట్టి దాన్ని లీగల్ స్టేటస్ వచ్చింది కాబట్టి దాన్ని మనం సూ చేయాలన్నా, సూ అంటే దాని మీద కేసు వేయాలన్నా, ఇండియాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, దానికి పాసిబిలిటీస్ ఉండేలాగా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దిస్ అలౌడ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ టు ఎంగేజ్ ఇన్ లీగల్ యాక్షన్స్ అండ్ హ్యాండిల్ లీగల్ మ్యాటర్స్ ఇన్ బోత్ జ్యూరిస్డిక్షన్స్. అది ఒక లీగల్ బాడీ అయింది కాబట్టి 2 జ్యూరిస్డిక్షన్స్లో, బ్రిటన్లోను మరియు ఇండియాలోను, ఇట్ కెన్ ఎంగేజ్ ఇన్ లీగల్ యాక్షన్స్. ఇట్ ఈస్ లైక్, ఇప్పుడు చూడండి మనకి ఇండియాలో కార్పొరేట్స్ ఉంటాయి, రిలయన్స్, అలాగే మనకి టాటా కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కార్పొరేట్స్ అన్నీ కూడా ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ లా దే ఆర్ ఆల్సో ఏ పర్సన్. అంటే అది ఇండివిజువల్ కాదు, ఇట్స్ లైక్ ఏ కార్పొరేట్ పర్సన్. కంపెనీ మీద కేసు వేసామంటాం, కంపెనీ మనిషి కాదుగా, కంపెనీ అనేది మనిషి కాదు, అయినా కేసు వేస్తాం. మీకు అర్థమవుతుందా? కంపెనీ మనిషి కాదు, అయినా కేసు వేస్తాం. అలాగే కంపెనీ మన మీద కేసు వేయచ్చు, కానీ కంపెనీని ఒక లీగల్ ఎంటిటీగా, ఒక కార్పొరేట్ పర్సన్ అంటాం, అందుకనే అలాగే రిప్రజెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే లీగల్ స్టేటస్ వస్తుందో, ఒక లీగల్ స్టేటస్ దానికి వచ్చిందో, ఇది మనకి అంత ఉపయోగపడే పాయింట్ కాదు, కానీ మెన్షన్ చేశారు కాబట్టి మనం చదువుకుంటున్నాం. మనకి దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మనకి ఏమీ పెద్దగా ఇక్కడ రిలవెన్స్ అనేది లేదు, కానీ ఇట్ కెన్ గెట్ ఇన్ టు లీగల్ మ్యాటర్స్ ఇన్ బోత్ జ్యూరిస్డిక్షన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. జ్యూరిస్డిక్షన్ అంటే తెలుసు కదమ్మా, పరిధి అంటాం, ఒక స్పియర్ అంటాం, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీకు ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, నీకు ఎంతవరకు అయితే పవర్ ఉందో అదంతా నీ జ్యూరిస్డిక్షన్. ఇండియన్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి ఎంతవరకు అయితే పవర్ ఉందో అదంతా అని అర్థం. బ్రిటన్ అనేది ఆల్రెడీ వాళ్ళే ఉంటున్నారు. సో ఈ చట్టం యొక్క ఇంపాక్ట్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి చూస్తే, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్రూవ్మెంట్స్. ద యాక్ట్ వాజ్ లార్జ్లీ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అండ్ సెంట్రలైజింగ్ కంట్రోల్. ఇప్పుడు ఇందాక ఫస్ట్లో ఏం చెప్పాను మీకు, 1857 రివోల్ట్ అయిన తర్వాత ప్రజల ఆస్పిరేషన్స్, ఆలోచనల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేర్పులు చేసుకుందాము అనే ఆబ్జెక్టివ్తో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అన్నాం. కానీ అవి ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. దాని తర్వాత మారిన పరిస్థితులు తగ్గట్టుగా చేశారు, కానీ ఏం చేశారంటే ఒకటే చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోంచి కంట్రోల్ వీళ్ళు కంప్లీట్గా అఫీషియల్గా తీసుకున్నారు. అన్అఫీషియల్గా ఆల్రెడీ తీసేసుకున్నారు, అఫీషియల్గా కంపెనీని డిజాల్వ్ చేసి క్రౌన్ టేక్ ఓవర్ చేసింది. అంటే ఏమవుతుందంటే ఆ రివోల్ట్ అనేది బికేమ్ ఏ సాలిడ్ రీజన్ టు డిజాల్వ్ ఇట్. నువ్వేం పీకలేకపోయావు ఉండి అని చెప్పి దాన్ని ఒక మంచి రీజన్ కావాలి, వాళ్ళని కంప్లీట్గా డిజాల్వ్ చేసేసి దాని ప్లేస్లో క్రౌన్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసింది. అది జరిగింది. సో టేక్ ఓవర్ చేసింది కాబట్టి కొన్ని నేమ్స్ గట్రా మార్చారు, పేర్లు మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ అనేది చేశారు. అలా లార్డ్ క్యానింగ్ బికేమ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇట్ ప్రొవైడెడ్ ఎ మోర్ డైరెక్ట్ బ్రిటిష్ ఓవర్సైట్ అండ్ స్ట్రీమ్ లైన్ ది ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. ఇంకా డైరెక్ట్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా బ్రిటిష్ ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ, అండ్ ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్ని స్ట్రీమ్ లైన్ చేశారు, సాఫ్టెన్ చేశారు, ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేశారు. అయితే గవర్నెన్స్లో ఏమైనా మార్పు వచ్చిందా? పైన అంటే హయ్యర్ లెవెల్లో పేర్లు మారాయి, ఊర్లు మారాయి, కానీ కింది లెవెల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మారలేదు. ద యాక్ట్ డిడ్ నాట్ ఫండమెంటలీ ఆల్టర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. పెద్దగా మార్పు లేదు. వైల్ ఇట్ ఇంప్రూవ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజన్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ది ఆన్ గ్రౌండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ రిమైన్డ్ లార్జ్లీ సేమ్. అంతకుముందు మనకి అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజన్ వేరేలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పి ఒక క్యాబినెట్ పొజిషనే క్రియేట్ చేసి దాని ద్వారా అఫైర్స్ని కంట్రోల్ చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. ఆయనకి సపోర్ట్ చేయడానికి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఆయన ఫంక్షన్ చేస్తారు. అల్టిమేట్లీ హీఈస్ రెస్పాన్సిబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఈ సిస్టమ్ అంతా బిల్డ్ అయింది ఇప్పుడు. కానీ ఆన్ గ్రౌండ్ గవర్నెన్స్ సిస్టమ్ విత్ ఇన్ ఇండియా ఏమైనా మారిందంటే పెద్దగా మార్పు రాలేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం మాట్లాడాం. ఒకళ్ళు వైస్రాయ్, రెండోది సెక్రటరీ ఆఫ్ స్టేట్. రెండు సేమ్ అనుకోకండి. వైస్రాయ్కి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే వైస్రాయ్
ఇండియాలో ఉంటారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ లండన్లో ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇతను కూడా బ్రిటిష్ క్రౌన్ యొక్క రిప్రజెంటేటివే. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే అందరూ బ్రిటిష్ క్రౌన్ కిందకు వచ్చేవాళ్ళే. సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ క్యాబినెట్లో మెంబరు, రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియన్ అఫైర్స్, ఈజ్ అకౌంటబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ అపాయింటెడ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. అపాయింట్మెంట్ తీసుకుంటే బ్రిటిష్ క్రౌన్ అపాయింట్ చేస్తారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కూడా బ్రిటిష్ క్రౌనే అపాయింట్ చేస్తారు. కాకపోతే ఎవరిని అపాయింట్ చేయాలనేది ప్రైమ్ మినిస్టరు. మళ్ళాగా ఇప్పుడు చూడండి మన మినిస్టర్స్ వీళ్ళందరికీ మనకి ఓత్ చూడండి, గవర్నర్ ఎలాగైతే కూర్చొని సీఎంకి మినిస్టర్స్కి ప్రమాణ స్వీకారం చేయిస్తారో, రాష్ట్రపతి ఎలాగైతే ప్రధానమంత్రికి మిగిలిన వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయిస్తారో, అలాగా బ్రిటిష్ క్రౌన్ అపాయింట్మెంట్ బ్రిటిష్ క్రౌనే అపాయింట్ చేస్తారు. కానీ బ్రిటిష్ క్రౌన్ డిసైడ్ చేయరు. డిసైడ్ చేసేది ఎవరు అంటే ఎవరైతే ఎలక్షన్స్లో గెలుస్తారో, డెమోక్రసీ కదా బ్రిటన్ కూడా, ఎలక్షన్స్లో ఎవరైతే గెలుస్తారో, ప్రధానమంత్రి ఎవరవుతారో, ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారో వాళ్ళ పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరెవరికి మినిస్ట్రీస్ ఇవ్వాలి అన్నట్టు. అలా ఇతను ఒక క్యాబినెట్ మెంబర్ కాబట్టి పలానా వ్యక్తికి మినిస్ట్రీ ఇవ్వాలని పేరు సిఫారసు చేస్తే అక్కడి క్రౌన్ వాళ్ళకి ఏం చేస్తారు, అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇద్దరు బ్రిటిష్ క్రౌన్ అపాయింట్ చేసినట్లే అనుకోండి. ఇద్దరికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇతను డైరెక్ట్ ఇతను ఇండియాలోనే ఉంటాడు, ఇండియాలోనే ఉండి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చూసుకుంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చేసి లండన్లో ఉంటారు, బ్రిటన్లో ఉండి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీ చేస్తారు. సో ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఇండియన్ గవర్నెన్స్. కానీ డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అవ్వరు, వైస్రాయ్ ద్వారా పనులు అనేవి జరుగుతాయి. హీఈస్ బేస్డ్ ఇన్ ఇండియా, హీఈస్ బేస్డ్ ఇన్ బ్రిటన్. ఈ కౌన్సిల్ పాయింట్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇది పక్కన పెట్టండి. సో కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది, బ్రిటన్లో ఉంది. దానికి చైర్మన్ ఎవరంటే ఆయన. ఇది మన వైస్రాయ్కి కూడా ఎందుకు అసిస్టెడ్ అని రాసామంటే, ఈ కౌన్సిల్ సలహాలు సూచనలు ఇస్తుంది కదా, ఆ సలహాలు సూచనలు ఇండియాకి కూడా చెప్తారు కదా. ఆ సలహాలు సూచనలు ఫ్రేమ్ చేసేది ఇండియా కోసం, ఇండియాని ఎలా గవర్న్ చేయాలనే ఆస్పెక్ట్లోనే కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది సలహాలు సూచనలు ఫ్రేమ్ చేసి చెప్తుంది. సో అవి వైస్రాయ్కి కూడా వస్తాయి. ఆ కాంటెక్స్ట్లో మీకు చెప్పాను. దాని ఫంక్షన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఈయన పాలసీ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఆయన ఏం చేస్తారు, పాలసీ ఫార్ములేషన్, డైరెక్టివ్స్ ఫర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, అడ్వైజరీ రోల్. ఆయన దూరంగా ఉండి సలహాలు సూచనలు చెప్తారు. అంటే మీరు చేసే పనులు బ్రిటిష్ ప్రయోజనాన్ని దెబ్బతీయకూడదు. అంటే ఇండియాలో ఉంటూ ఇండియాని మీరు డైరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు, మీరు ఇండియన్స్ అడిగినవన్నీ ఇచ్చేసి వాళ్ళు ఏదంటే చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాబబ్లీ బ్రిటిష్ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అనే భయాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని ప్రతిదీ కూడా ఈ వైస్రాయ్ వీళ్ళంతా మళ్ళీ ఈ బ్రిటన్తో డిస్కస్ చేసేటప్పుడు ఈయన ఉంటారనమాట పైన. సో బ్రిటన్కి రిప్రజెంటేటివ్ లాగా ఇండియన్ అఫైర్స్ పరంగా ఆయన మధ్యలో ఒక వారధిలాగా ఉంటారు. సో బ్రిటిష్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆయన చూసుకుంటారు. హీఈస్ అల్టిమేట్లీ అకౌంటబుల్ టు బ్రిటిష్ పార్లమెంట్. ఎవరు, బికాజ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఎందుకు, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ క్యాబినెట్ మెంబర్ కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటన్ ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్కి అకౌంటబుల్. బట్ ఇతను వచ్చేసరికి డైరెక్ట్గా క్రౌన్కి అకౌంటబుల్. వైస్రాయ్ మీరు చూడండి, వైస్రాయ్ వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సమాధానం చెప్పాలి, ఆయన కింద ఈయన అనుకోకండి. లెవెల్స్ పరంగా వైస్రాయ్ తక్కువేమీ కాదు. సో బ్రిటిష్ క్రౌన్ నాకు అపాయింట్ చేశారు కాబట్టి ఆయనకి నేను డైరెక్ట్గా అకౌంటబుల్. స్కోప్ తీసుకుంటే ఈజ్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషనల్గా తీసుకోవచ్చు ఎవరు, వైస్రాయ్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకుంటే స్ట్రాటజిక్ కంట్రోల్ అండ్ బ్రాడర్ ఓవర్సైట్. అండ్ పాలసీ విషయంలో ఒక డైరెక్షన్ ఇస్తావు, ఇలా చేస్తే మన బ్రిటన్కి మంచిది అని డైరెక్షన్ ఇస్తావు, దానికి సంబంధించి వీళ్ళు ప్లాన్లు వేసుకుంటారు. సో ఈ గివ్స్ యూ దట్ స్ట్రాటజిక్ డైరెక్షన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అండ్ ఇటువైపు వచ్చేసరికి మన వైస్రాయ్ వాటిని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ ఫార్ములేట్ చేసుకుంటారు. సో ఈ డిఫరెన్స్ కూడా మీకు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్నిసార్లు చదివినా సరే వైస్రాయ్ ఎవరు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు, రెండు ఒకే చట్టంలో చదువుతున్నాము, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉంటారు, ఎలా ఫంక్షన్ చేస్తారు, ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. క్లియర్, రైట్, అర్థమైందా అందరికీ? Yes, sir. Okay. So I'm moving on to the next act. Yep. Indian Councils Act of 1861. So ఇది 1858లో వచ్చింది. విత్ ఇన్ 3 years ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వచ్చింది. పేరులో ఏముందో మనకి ఇండియన్ కౌన్సిల్స్.
సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? సో దీస్ యాక్ట్స్ ఆర్ మోర్ టు డూ విత్ మోడిఫికేషన్ ఆఫ్ కౌన్సిల్స్. కౌన్సిల్స్ గురించి ఇంకా మాట్లాడడం మొదలు పెడతాం. సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ఏం చెప్తుందో చూడండి. ఇందాక మీకు చెప్పినట్టు 1857 రివోల్ట్ తర్వాత ద బ్రిటిష్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ద నీడ్ టు ఇన్వాల్వ్ ఇండియన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దేర్ కంట్రీ టు గార్నర్ దేర్ సపోర్ట్. ఇండియాతో మనకి గొడవలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ సపోర్టు కోఆపరేషన్తో మనం ఇండియాని చక్కగా సైలెంట్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అంటే అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్స్ని మన అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఓకే వీ రిమైన్ ఏలియనేటెడ్, వాళ్ళు మనం వేరు వేరు అన్న ఫీలింగ్ ఉండిపోతుంది. అసలు ఇండియన్స్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి ఏం కావాలనే విషయం కూడా మనకి పూర్తి స్థాయి క్లారిటీ అనేది రాదు. ఈ పూర్తి స్థాయి క్లారిటీ అనేది రాకపోవడం వల్ల మనకి గ్యాప్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఈ గ్యాప్ బిల్డ్ అయిపోవడం వల్ల కాన్ఫ్లిక్ట్స్, ఈ గొడవలు, యుద్ధాలు వస్తే దానివల్ల ఎవరికీ నష్టం, ఎవరికీ మంచిది కాదు. సో కాబట్టి ఇండియన్స్ యొక్క సపోర్టు కోఆపరేషన్తో మనం ముందుకెళ్ళాలంటే వాళ్ళని కూడా అడ్మినిస్ట్రేషన్లో మెల్లమెల్లగా ఇన్వాల్వ్ చేస్తే ఈ 1857 రివోల్ట్ లాంటివి రిపీట్ అవ్వవు అనేది వాళ్ళ ఉద్దేశం. సో అందుకు ద యాక్ట్ ఎయిమ్ టు బిగిన్ ది ప్రాసెస్ ఆఫ్ అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ ది లా మేకింగ్ ప్రాసెస్ అండ్ టు ఇనిషియేట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. ఇక్కడ 2 కీవర్డ్స్ చూడండి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ ఒకటి, 2 లా మేకింగ్ ప్రాసెస్లో ఇండియన్స్ని అసోసియేట్ చేయడం అనేది ఇంకోటి. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ని తీసుకోవడం మొదలు పెడతారు అని మనకు అర్థమవుతుంది. అలాగే లెజిస్లేటివ్ పవర్స్ని డీసెంట్రలైజ్ చేయడం, అన్నీ ఒకే దగ్గర కాకుండా డీసెంట్రలైజ్ చేయడం. మీకు అంతకుముందు మనం సెంట్రలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందంటే ప్రొవిన్షియల్కి సంబంధించి ప్రొవిన్సెస్లో ఉన్న లాస్ కూడా సెంటర్లోనే బెంగాల్లోనే చేస్తారని మాట్లాడాం. సెంట్రలైజేషన్, పీక్స్ ఆఫ్ సెంట్రలైజేషన్. ఇంకా అసలు ప్రొవిన్సెస్కి పవర్స్ లేవు, మొత్తం అంతా డెసిషన్స్ అన్నీ కూడా సెంటర్లోనే జరుగుతాయని మాట్లాడాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం మొదలవుతుంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. చూడండి ఫస్ట్ పాయింట్, ఇంట్రొడక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ విచ్ దెర్ బి పీపుల్ హూ రిప్రజెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ని రిప్రజెంట్ చేసే పీపుల్ ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటారు. చూడండి 90% ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎనీథింగ్, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ వొకాబులరీ మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. యూ షుడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సగం అక్కడే వచ్చేస్తుంది. రిప్రజెంటేటివ్ అంటే రిప్రజెంట్ చేసే, ప్రాతినిధ్యం వహించే అని అర్థం. రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఒక నిమిషం. రైట్. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్. The act allowed for the inclusion of Indians in the legislative process. లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఇండియన్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఈ యాక్ట్ అలౌ చేసింది. ద వైస్రాయ్ వాజ్ టు నామినేట్ సమ్ ఇండియన్స్ యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఎక్స్పాండెడ్ కౌన్సిల్. మనం ఆల్రెడీ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే లాంగ్వేజ్ చూసాం. గుర్తుందా? ఎక్కడ చూసాం మనం? ఏ చట్టంలో చూసాం గుర్తుందా మీకు? 1853లో మనం ఏం చూసాం? సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అక్కడ ఫామ్ అయింది ఆల్రెడీ. సో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పాండ్ చేసి ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా పెడుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కౌన్సిల్లో మనకి 2 kinds ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇండియన్స్ని కేవలం నాన్ అఫీషియల్లో మాత్రమే తీసుకుంటారు. అఫీషియల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రిటిషర్సే.
అఫీషియల్స్లో ఇండియన్స్ని తీసుకోవట్లేదు. అంటే ఇండియన్స్ని తీసుకుంటాము కానీ ప్రామినెంట్ రోల్ ఇవ్వము. 2 కేటగిరీస్ అనమాట. అఫీషియల్ ఎక్కువ ఉంటారు, నాన్ అఫీషియల్ తక్కువ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా ఓటింగ్ వచ్చినా సరే రిస్క్ ఉండదు. ఇక్కడ అఫీషియల్లో ఉన్న వాళ్ళందరూ బ్రిటిషర్సే, నాన్ అఫీషియల్లో ఇండియన్స్ ఉంటారు. సో ఇండియన్స్ ఎప్పుడు మైనారిటీయే ఉంటారు, మెజారిటీ ఎప్పుడు బ్రిటిషర్సే ఉంటారు కాబట్టి రిస్క్ లేదు. ఆ రకంగా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారనమాట. వేసుకొని 1862లో లార్డ్ క్యానింగ్ ద దెన్ వైస్రాయ్, దెన్ అంటే అర్థం ఏంటి? అప్పటి. తెలుగులో ఎప్పుడైనా సరే అప్పటి అంటాం చూడండి, అప్పటి, ఆనాటి అని చెప్పడానికి ఇంగ్లీష్లో దెన్ అంటాం. ద దెన్ చీఫ్ మినిస్టర్, ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో, ద దెన్ ప్రైమ్ మినిస్టర్, ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాం. సో ఆనాటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ ఏం చేశారు? హీ నామినేటెడ్ 3 ఇండియన్స్ టు హిజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎవరా ముగ్గురు? ద రాజా ఆఫ్ బెనారస్, ద మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావ్. ఈ ముగ్గురిని లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి నామినేట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మీకు ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ యొక్క ఎంట్రీ ఈ చట్టం ద్వారా మొదలైంది. 1861లో వచ్చిన కౌన్సిల్ యాక్ట్ ఇట్ అలౌడ్ ఫర్ అన్నాను. అలౌడ్ ఫర్ అంటే దాంట్లో ప్రావిజన్ ఇచ్చారు. సో మీరు ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో పెట్టాలంటే పెట్టొచ్చు అని అప్రూవల్ ఇచ్చారు, ప్రావిజన్ ఇచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ 1862లో జరిగింది. సో ముగ్గురిని ఇంక్లూడ్ చేశారు: రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావ్. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. మీకు ఇందాక మాట్లాడుకున్నాం, లెజిస్లేటివ్ పవర్స్ సెంట్రలైజ్ అయ్యాయి ఎప్పుడు? 1833లో అనుకుంటాను, అంతేనమ్మా? 1833 అయినా ఒకసారి చూసేద్దామా? 1833లోనే కదా. చూడండి, ఇక్కడ చూడండి, సెంట్రలైజ్డ్ లెజిస్లేటివ్ పవర్స్. గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్కి లెజిస్లేటివ్ పవర్స్ని పీకి పారేశారు. మొత్తం అంతా కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు 1833లో. ఎందుకంటే 1833 ఈజ్ ద పీక్ ఆఫ్ సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్కి పీక్ అంటే ఆన్సర్ ఏం చెప్తాం? 1833. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు దానికి రివర్సల్ ఎప్పుడు మొదలైంది? 1861. డీసెంట్రలైజేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ మొదలైంది. సో రెస్టోరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. ద యాక్ట్ ఇనిషియేటెడ్ డీసెంట్రలైజేషన్ బై రెస్టోరింగ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే అండ్ మద్రాస్. బాంబే, మద్రాస్ నుంచి పీక్ పారేశారు, వాటిని ఇప్పుడు రెస్టోర్ చేయడం జరిగింది. విచ్ ఈస్ కైండ్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ సెంట్రలైజేషన్. మొత్తం అంతా సెంట్రలైజేషన్ కదా, దానికి ఆపోజిట్. This marked a reversal of centralizing tendency that began with the Regulating Act of 1773 and peaked with the Charter Act of 1833. So centralization process ఇక్కడ రివర్స్ అవడం అనేది మొదలైంది. ఫ్యూచర్ అటానమీ చూడండి. దిస్ పాలసీ ఆఫ్ లెజిస్లేటివ్ డివల్యూషన్ eventually led to the grant of almost complete internal autonomy to the provinces by 1937. 1861లో మొట్టమొదటిసారి అని కాదులేండి, ఈ డీసెంట్రలైజేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అంటే ప్రొవిన్సెస్కి కూడా లెజిస్లేటివ్ పవర్స్ ఉండేవి ఒకప్పుడు, వాటిని పీకి పారేశారు, మళ్ళీ ఇచ్చారు. అయితే అక్కడ 1861 నుంచి 1937కి వెళ్ళేసరికి ప్రొవిన్సెస్కి లెజిస్లేషన్లో పూర్తి అటానమీ ఇచ్చేశారు, కంప్లీట్ ఇంటర్నల్ అటానమీ. అంటే మీ చట్టాలు మీరే చేసుకోవచ్చు, మా మీద మీరు ఆధారపడక్కర్లేదు. మధ్యలో అథారిటీ ఇచ్చినప్పటికీ కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కంట్రోల్ అనేది పోయింది, ఇంకా కంప్లీట్ ఇంటర్నల్ అటానమీ అనేది ప్రావిన్సెస్కి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రొవిన్స్ అంటే తెలుసు కదమ్మా, స్టేట్స్ లాగా. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఏం చెప్పండి? న్యూ కౌన్సిల్స్. The act provided for the establishment of new legislative councils for Bengal, northwestern provinces and Punjab. చూడండి, మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రొవైడెడ్ ఫర్ అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? ప్రొవైడెడ్ ఫర్ అంటే మీనింగ్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఫర్ అంటే ఒక ప్రావిజన్ ఇచ్చారు, అంటే ఇంప్లిమెంట్ అయిపోయినట్టు కాదు, మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. అలౌడ్ ఫర్, ప్రొవైడెడ్ ఫర్ అంటే ఆ సంవత్సరంలోనే వచ్చేసిందని కాదు. మీరు ఒకవేళ బెంగాల్కి, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్కి, పంజాబ్కి కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చేయొచ్చు అని ప్రావిజన్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు 1862లో, 1886లో, 1897లో.
ఎస్టాబ్లిష్ చేశారు ఆ 3 ప్రాంతాల్లో. దెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ వైస్రాయ్. The viceroy was empowered to make rules and orders for the more convenient transaction of business in the council. అంటే కౌన్సిల్ ఎలా ఆపరేట్ అవ్వాలి, ఇప్పుడు లోక్సభకి రాజ్యసభకి రూల్స్ ఎలా అయితే ఉంటాయో, లోక్సభ రూల్స్ రాజ్యసభ రూల్స్ ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా ఈ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఫంక్షన్ చేయాలి, అవి రోజువారీ హౌ షుడ్ దే ఫంక్షన్ అనేదాన్ని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? వైస్రాయ్. అంటే వైస్రాయ్ కెన్ డిసైడ్ కెన్ టెల్ హౌ ద కౌన్సిల్స్ షుడ్ ఫంక్షన్. అవి ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది వైస్రాయ్ డిసైడ్ చేయగలరు. ఆయన దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేయగలరు అని అర్థం. దెన్ రికగ్నిషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో సిస్టమ్. పోర్ట్ఫోలియోస్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ మినిస్ట్రీస్, గ్రామీణాభివృద్ధి శాఖ అంటాం కదా, పౌర విమానయాన శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, తెలుగులో అంటాం ఈ పదాలు. ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ రికగ్నైజ్ చేశారు. ఇట్ రికగ్నైజ్డ్ ది పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ క్యానింగ్ ఇన్ 1859. Under this system, a member of Viceroy's Council was made in charge of one or more departments. So Viceroy's Council లో ఉన్న మెంబర్, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. వైస్రాయ్స్ కౌన్సిల్ అన్నాను, ఏ కౌన్సిల్? ఎగ్జిక్యూటివ్ కౌన్సిలా లెజిస్లేటివ్ కౌన్సిలా? గెస్ చేయండి. Executive, sir. Executives. ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మినిస్ట్రీరియల్ స్టఫ్, లా మేకింగ్ కాదు. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో మనం ఏది చదివినా సరే మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టెప్ ప్రతి పాయింట్ని చదవాలి. అలా అనలైజ్ చేసుకుంటూ చదవాలి. మీకు డౌట్స్ రావాలి చదివేటప్పుడు. కౌన్సిల్ అన్నారు, ఎగ్జిక్యూటివా లేకపోతే లెజిస్లేటివ్ కాదు, డెఫినెట్గా ఎగ్జిక్యూటివే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న డిఫరెంట్ మెంబర్స్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అలాట్ చేశారు. అండ్ వాజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఫైనల్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు హిస్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైనల్ ఆర్డర్ ఇష్యూ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ వస్తుంది చూడండి. ఆర్డినెన్స్ ఇష్యూయన్స్ బై ది వైస్రాయ్. వైస్రాయ్ ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ద వైస్రాయ్ వాజ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ వితౌట్ ది కన్కరెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్కరెన్స్ లేకుండా ఎమర్జెన్సీ పీరియడ్స్లో, ఎమర్జెన్సీ అంటే కాన్స్టిట్యూషన్లో దానికి ఏమి డెఫినేషన్ ఇవ్వలేదు, అంటే వాళ్ళు ఎమర్జెన్సీ అని ఫీల్ అయినప్పుడు ఆర్డినెన్స్లు ఇష్యూ చేయొచ్చు అని కూడా ఈ చట్టం పేర్కొనింది. అలాంటి ఆర్డినెన్స్ 6 నెలల పాటు వ్యాలిడ్గా ఉంటుంది. మీకు దీన్ని చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? ఈ రోజు ఉందా లేదా మనకి ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డినెన్స్? ప్రెసిడెంట్ కి గవర్నర్ ఆర్టికల్స్ చెప్పండి. 123 and 213. ప్రెసిడెంట్కి 123, గవర్నర్కి 213. సో దానికి మూలం ఏంటి? ఇది. సో మీరు ఐడెంటిఫై గవర్నర్ కి 21. ఏంటమ్మా? సో మూలం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈరోజు మన ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉన్న ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏదైతే ఉందో దానికి మూలం ఏంటి, రూట్ ఏంటి? ఇది 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో వైస్రాయ్కి ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ఇచ్చారు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కన్కరెన్స్ లేకుండా మీరు ఇష్యూ చేయొచ్చు. అది 6 నెలల పాటు వ్యాలిడిటీ, 6 months పాటు వ్యాలిడ్ ఉండేలా. ఇప్పుడు అంతేనా? Yes, sir. రైట్. 6 months ఏనా, మోర్ దాన్ దట్? 6 weeks would. 6 months and 6 weeks వరకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు? పార్లమెంట్ యొక్క 2 సెషన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం 6 months దాటకూడదు. సో అది ఎస్టాబ్లిష్ అయిన 6 weeks లోపు తేల్చాలి. అది వాళ్ళు ఇచ్చిన టైం లైన్. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసిన 6 weeks లోపు. సరేలే, కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు, మర్చిపోండి. అది ఎలాగో మనం చదువుతామండి పార్లమెంట్లో, ఫర్గెట్ ఇట్. సిగ్నిఫికెన్స్ చూడండి. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్. ఎందుకు
అంటే చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరిగాయి. డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియన్స్ని మొట్టమొదటిసారి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు గమనించండి, ఇండియన్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తెచ్చారా? నో సార్. లేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి మాత్రమే తెచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇండియన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తీసుకొచ్చిన యాక్ట్ ఏంటంటే ఆన్సర్ వేరు. లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఏంటంటే ఆన్సర్ 1861. సో ఇట్ మార్క్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టిసిపేషన్ బై ఇండియన్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ దేర్ కంట్రీ. మొట్టమొదటిసారి ఎవరా ముగ్గురు పేర్లు? రాజా ఆఫ్ బనారస్, ఆ, మహారాజా పటియాలా, ఆ, సర్ దినకర్ రావు. సర్ దినకర్ రావు. వెరీ గుడ్. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫార్మ్స్. సో ఈ చట్టం అనేది ఫ్యూచర్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్కి ఒక గ్రౌండ్ వర్క్ వేసిందని చెప్పొచ్చు. ఇట్ ఇంక్రీజ్డ్ ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ లీడింగ్ టు సబ్సీక్వెంట్ యాక్ట్స్ ఇన్ 1892 అండ్ 1909. సో 1861తో ఆగిపోలేదు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అక్కడితో ఆగిపోలేదు. 1892లో ఇంకోటి వచ్చింది, 1909లో ఇంకొకటి కూడా రావడం అనేది జరిగింది. సో అందులో కూడా కౌన్సిల్లో ఇంకా ఇంకా మోడిఫికేషన్స్, మార్పులు చేర్పులు వచ్చాయి. ఆ మార్పులు చేర్పులు ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాం. మొదటిది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. సో 1861 అయిపోయింది కదా, సెకండ్ది 1892. దీని కాంటెక్స్ట్ ఏంటి? ఫాలోయింగ్ ది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, దేర్ వాజ్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ గ్రేటర్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ ది లెజిస్లేటివ్ ప్రాసెస్ అండ్ మోర్ రిప్రజెంటేటివ్ గవర్నెన్స్. సో 1861లో ఇండియన్స్ని ఇన్వాల్వ్ చేశారు. అయితే ఎంతమందిని చేశారు? ముగ్గురిని. సరిపోదు, ఇంకా పెంచండి. లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఇండియన్ యొక్క పార్టిసిపేషన్ ఇంకా కావాలి, ఇంకా మోర్ రిప్రజెంటేటివ్ గవర్నెన్స్ ఉండాలి. అంటే ఎగ్జిక్యూటివ్ ఏం చేసినా సరే లెజిస్లేచర్కి చేయాలి. ఓకే, అకౌంటబుల్గా ఉండాలి. మేము క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పాలని మన వాళ్ళు మెల్లమెల్లగా పుష్ చేస్తున్నారు వాళ్ళని. So that aim to expand the role and participation of Indians in the legislative councils and provide a more consultative governance structure. సో ఇంకా ఎక్కువ మంది ఇండియన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో పెట్టడానికి గోల్తో యాక్ట్ వచ్చింది. అంటే కన్సల్టేటివ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కన్సల్టేషన్ జరగాలి, డిస్కషన్ జరిగేలాగా స్ట్రక్చర్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. సో దీంట్లో మొదటి ఫీచర్ ఏంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎక్స్పాండ్ చేశారు, అంటే మెంబర్షిప్ పెరిగింది. ద యాక్ట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అడిషనల్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ బోత్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ప్రొవిన్షియల్. సెంట్రల్ అంటే సెంటర్ది, అంటే ఈరోజు మన పార్లమెంట్ లాగా. ప్రొవిన్షియల్ అంటే ఈరోజు మన అసెంబ్లీ లాగా. రెండిట్లో కూడా రెండు ఎలా వచ్చాయి మనకి? బికాజ్ ఇట్ వాజ్ డీసెంట్రలైజ్డ్. అది కూడా మనం చూసాం కదా, డీసెంట్రలైజేషన్ జరిగింది కదమ్మా. డీసెంట్రలైజేషన్ జరిగింది కాబట్టి సెంట్రల్ కౌన్సిల్ వేరు ఉంది, ఇప్పుడు ప్రొవిన్షియల్ వేరు ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా కౌన్సిల్స్లో నెంబర్ ఆఫ్ అడిషనల్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ ఈ యాక్ట్ క్రియేట్ చేసింది. అయితే గుర్తుపెట్టుకోండి, నాన్ అఫీషియల్ మెంబర్స్ని మాత్రం. నాన్ అఫీషియల్ అంటే ఎవరు? అందులో ఇండియన్స్కి అఫీషియల్స్లో తీసుకోవట్లేదు. అఫీషియల్ మెంబర్స్లో బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉంటారు, నాన్ అఫీషియల్లో ఇండియన్స్ ఉంటారు. అఫీషియల్ ఎప్పుడు కూడా నాన్ అఫీషియల్ కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకున్నారు, ఎందుకంటే ఎక్కువ మంది ఉండేది బ్రిటిషర్స్ అఫీషియల్లో కాబట్టి. అఫీషియల్ నాన్ అఫీషియల్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటే ఏదైనా రేపు పొద్దున ఓటింగ్ సిస్టమ్ ఇట్లాంటివి వచ్చినా సరే మనకి రిస్క్ ఉండదు, ఇండియన్స్ ఓటింగ్లో మనల్ని డామినేట్ చేయరు అని వాళ్ళ ఉద్దేశం. అఫీషియల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? డిస్పైట్ ద ఇంక్రీజ్ ఇన్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ద యాక్ట్ మెయింటైన్డ్ అన్ అఫీషియల్ మెజారిటీ. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అఫీషియల్ మెజారిటీ అంటే అఫీషియల్ మెంబర్స్ ఎక్కువగా ఉండడం, నాన్ అఫీషియల్ మైనారిటీ, అఫీషియల్ మెజారిటీ ఇన్ ద కౌన్సిల్స్ టు ఎన్ష్యూర్ బ్రిటిష్ కంట్రోల్. అల్టిమేట్ కంట్రోల్ బ్రిటిష్ చేతిలోనే ఉండేలా చూసుకునేందుకు నాన్ అఫీషియల్ కంటే అఫీషియల్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నారు. దెన్ ఎన్హాన్స్డ్ ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ని ఏం చేశారు? ఎన్హాన్స్ చేశారు. వాటి యొక్క ఫంక్షన్స్ని పెంచారు. ఏం చేశారో చూడండి. ఫస్ట్ థింగ్, డిస్కసింగ్ ది బడ్జెట్. బడ్జెట్ డిస్కస్ చేసే పవర్ ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ది కౌన్సిల్స్ వర్ గివెన్ ది పవర్ టు డిస్కస్ ది బడ్జెట్.
బడ్జెట్ని డిస్కస్ చేసే అధికారాన్ని ఎవరికి ఇచ్చారమ్మా? కౌన్సిల్స్కి ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద ఓటింగ్ చేయలేరు. బడ్జెట్ అవ్వాలా వద్దా అని ఓటింగ్ చేయడానికి అయితే అధికారం లేదు, కానీ బడ్జెట్ గురించి డిస్కస్ చేయడానికి మాత్రం అధికారాన్ని కల్పించారు. సో ద సిస్టమ్ ఆఫ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వచ్చింది? 1860లోనే వచ్చింది బడ్జెట్ అనే సిస్టమ్. అయితే దాని గురించి డిస్కస్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది? 1892లో వచ్చింది. ఓటింగ్ చేయడానికి లేదు. క్వశ్చనింగ్ ది ఎగ్జిక్యూటివ్, మెంబర్స్ వర్ ఎంపవర్డ్ టు అడ్రస్ ది క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్, ఎన్హాన్సింగ్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. మెంబర్స్ వర్ ఎంపవర్డ్ టు అడ్రస్ ది క్వశ్చన్స్, అంటే ఎగ్జిక్యూటివ్కి మీరు ప్రశ్నలు సంధించవచ్చు. మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ కౌన్సిల్ అంటే జస్ట్ చట్టాలు చేయడం అనే కాదు, సలహాలు చెప్పడం అనే కాదు, ప్రశ్నలు సంధించే అవకాశాన్ని కూడా పెంచారు. అంటే ఈరోజు మన టుడేస్ పార్లమెంట్లో ఎస్, క్వశ్చనింగ్ అనేది నార్మల్. ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్ క్వశ్చన్ చేస్తుంది. పార్లమెంట్లో ఎంపీలంతా కూడా మినిస్టర్స్ని క్వశ్చన్ చేస్తారు. అది కామన్ అయిపోయింది, కామన్ ఫీచర్ అయిపోయింది. కానీ అప్పట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్ చేయడానికి లేదు. అంత పవర్ఫుల్గా ఎగ్జిక్యూటివ్ ఉండేది. ఎగ్జిక్యూటివ్ అనేది అంత పవర్ఫుల్గా ఉండేది. అందుకు సో ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్ చేయడం అనేది గొప్ప విషయం. అయితే అలా క్వశ్చన్ చేసే అధికారాన్ని మొట్టమొదటి 1892లో కౌన్సిల్స్కి ఇవ్వడం అనేది జరిగింది. దే వర్ ఎంపవర్డ్ టు అడ్రస్ క్వశ్చన్స్ టు ఎగ్జిక్యూటివ్, ఎన్హాన్సింగ్ ది అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ద వైస్రాయ్ కుడ్ నామినేట్ సమ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వాళ్ళు ఇచ్చిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియలిస్ట్ యొక్క అసోసియేషన్ అది. సో వాళ్ళు మరియు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని వైస్రాయ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయొచ్చు. అలాగే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కూడా దే కుడ్ నామినేట్ నాన్ అఫీషియల్ మెంబర్స్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్, మున్సిపాలిటీస్, యూనివర్సిటీస్, ట్రేడ్ అసోసియేషన్స్, జమీందార్స్, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. ఇంటర్నల్గా విత్ ఇన్ ద ప్రావిన్స్ అక్కడ ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని నాన్ అఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు కొంచెం ఆలోచిస్తే మీకు ఒకటి తడుతుంది. ఏం తడుతుందో చెప్పండి. ఏం తట్టింది మీకు? ఈ పదాన్ని చూస్తున్నప్పుడు మీకు ఏం తడుతుంది? ఎమ్మెల్సీ Not elected. శాసనం ఉండాలి. ఇట్లా నామినేషన్ జరుగుతుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి, అందులో నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇండియన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం, అన్నీ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎలక్షన్స్ లేవు. నామినేషన్ ద్వారా మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ పాయింట్ మీకు స్ట్రైక్ అవ్వాలి. చూడగానే చదివేటప్పుడు ఫ్లోలో చదువుకుని వెళ్ళిపోకూడదు. నామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్. అండ్ నామినేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ సర్టెన్ గ్రూప్స్. సెంట్రల్కి అయితే వీళ్ళ రికమెండేషన్స్ బేస్ చేసుకొని, అండ్ ప్రొవిన్షియల్కి అయితే వీళ్ళ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని. దెన్ ఇండైరెక్ట్ ప్రొవిజన్స్ ఫర్ ఎలక్షన్స్. ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ఎలక్షన్ అన్నారు. వైల్ ద యాక్ట్ డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ద వర్డ్ ఎలక్షన్, it introduced a limited and indirect provision for the use of elections in filling some non-official seats in legislative councils. Nominations were made based on the recommendation of various bodies, creating a system that was a step towards representative governance, though not a full electoral process. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి? వైస్రాయ్ ఉన్నారు, వైస్రాయ్ నామినేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. అయితే వైస్రాయ్ బ్లైండ్గా నామినేట్ చేయట్లేదు. వైస్రాయ్ ఈజ్ మేకింగ్ దీస్ నామినేషన్స్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్. అంటే ఒక రకంగా మనకి అర్థమవుతుంది ఏంటి? ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు ఓటు వేసే కాన్సెప్ట్ ఇంకా రాలేదు, కానీ ప్రజల్లో ఉన్న కొన్ని బాడీస్, కొన్ని ఆర్గనైజేషన్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, ప్రెజర్ గ్రూప్స్, ఇట్లాంటివి వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకుంటున్నట్టే కదా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఈయన నామినేట్ చేస్తున్నారు. సో కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్గా
ఎలక్షన్ అనేది ఇంకా జరగపోయినప్పటికీ ఒక ప్రావిజన్ ఇస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే ప్రజలు డైరెక్ట్గా ప్రజలు కాకపోయినా ప్రజా సంస్థలు, ప్రజా ఆర్గనైజేషన్స్ యొక్క వ్యూస్ని కన్సిడర్ చేస్తున్నారని అర్థం. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. బట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఓటు వేసి ఎలక్ట్ చేసే పద్ధతి ఇంకా రాలేదు. సో ఈ చట్టం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్ రిఫార్మ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 1861 యాక్ట్ వచ్చింది సిగ్నిఫికెంట్, దానికి ఇది ఇంక్రిమెంటల్. ఇట్ మార్క్డ్ అన్ ఇంక్రిమెంటల్ రిఫార్మ్ ఇన్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్, గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇండియన్ పార్టిసిపేషన్ పెంచింది. దిస్ యాక్ట్ సెట్ ద స్టేజ్ ఫర్ మోర్ సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ ఇన్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909, మార్లే మింటో రిఫార్మ్స్ అని అంటాము, విచ్ ఇంట్రడ్యూస్డ్ మోర్ సబ్స్టాన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అది ఇంకా సబ్స్టాన్షియల్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చింది. సో ఇట్ సెట్ ద స్టేజ్ ఫర్ మోర్ సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ ఇన్ ది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. సో 1909 అనేది సిగ్నిఫికెంట్, 1961 అనేది కూడా సిగ్నిఫికెంట్, 1909, 1861, 1892 అనేది కైండ్ ఆఫ్ మధ్యలో వచ్చింది. దాంట్ నుంచి కొంచెం పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయడం వరకు అది పనిచేసింది. సో నౌ కమ్స్ మార్లే మింటో రిఫార్మ్స్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909, మార్లే మింటో రిఫార్మ్స్. సో మార్లే మింటో రిఫార్మ్స్ మనకి ఏం చెప్తుంది? అసలు మార్లే ఎవరు, మింటో ఎవరు చూడండి ఒకసారి. నేమ్డ్ ఆఫ్టర్ లార్డ్ మార్లే, ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇతను ఎక్కడ ఉంటాడు? బ్రిటన్లో ఉంటాడు, పార్లమెంట్లో క్యాబినెట్ మినిస్టర్. అండ్ లార్డ్ మింటో ద వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ఇద్దరు ఇంపార్టెంట్ పీపులే కదా, సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్ రాయ్. సో వీళ్ళిద్దరి పేరుతో ఈ చట్టం మార్లే మింటో రిఫార్మ్స్ లేదా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. So this act aimed to introduce reforms in the governance of India to address the increasing demands for greater participation and representation. ఇంకా పెంచండి అంటే ఒక్కొక్క స్టెప్ వేసే కొద్దీ ఇంకా పెంచండి, ఇంకా పెంచండి, ఇంకా పెంచండి, సరిపోదు, ఇంకా పెంచండి, సరిపోదు, ఇంకా పెంచండి అని అడగడం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఆబ్జెక్టివ్ ఏంటి? ద యాక్ట్ sought to expand the legislative councils, enhance their functions and introduce communal representation. The act sought to expand the legislative councils. Legislative councils ni expand చేసే ప్రయత్నం ఈ చట్టం చేసింది. Enhance their functions, వాటి functions ని ఇంకా enhance చేసే ప్రయత్నం చేసింది. And most importantly, communal representation ని ఇంట్రడ్యూస్ చేసిన చట్టం ఇది. సో దీని గురించి మనం చూద్దాం. మీకు ఆబ్జెక్టివ్ అని ముందే పెట్టాను ఒకటి, ఇప్పుడు ఫీచర్స్ 1 by 1 చూడండి. మొదటిది ఏంటమ్మా? ఎక్స్పాన్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ని 16 నుంచి 60కి, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో 16 నుంచి 60కి పెంచారు. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ వేరీడ్ ఫర్ ఈచ్ ప్రావిన్స్. ప్రొవిన్షియల్కి వచ్చేసరికి కూడా పెంచడం అనేది జరిగింది. నెంబర్ అనేది ఒక్కొక్క ప్రావిన్స్కి మారుతూ ఉంటుంది, కానీ పెంచడం అనేది కామన్. దెన్ కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ చూడండి ఒకసారి. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో రిటైన్డ్ అండ్ అఫీషియల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? అగైన్ అఫీషియల్, నాన్ అఫీషియల్ ఉంటారు. నాన్ అఫీషియల్ కన్నా అఫీషియలే ఎక్కువ ఉంటారు. సో దట్ బ్రిటిష్ కంట్రోల్ ఓవర్ సెంట్రల్ లెజిస్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దెన్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో అలౌడ్ ఫర్ ఎ నాన్ అఫీషియల్ మెజారిటీ అంటే ఇండియన్స్ ఎక్కువ మంది ఉండే అవకాశం అనేది ఇచ్చారు. గివింగ్ మోర్ రిప్రజెంటేషన్ టు ఇండియన్ మెంబర్స్ ఎట్ ది ప్రొవిన్షియల్ లెవెల్. ప్రొవిన్షియల్ లెవెల్లో ఇండియన్ మెంబర్స్ కెన్ బి మెజారిటీ, బట్ అట్ సెంట్రల్ లెవెల్ బ్రిటిషర్స్ మాత్రమే మెజారిటీలో ఉండాలని క్రిస్టల్ క్లియర్గా తేల్చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్స్ పైన కూడా బిట్స్ అనేవి రావచ్చు, అర్థం చేసుకోవాలి మీరు. దెన్ ఎన్హాన్స్డ్ డెలిబరేటివ్ ఫంక్షన్. ఇంతకుముందు మనం ఏం చెప్పాము? బడ్జెట్ని డిస్కస్ చేయొచ్చు అని చూసాము, కానీ ఓటింగ్ చేయలేరని చెప్పాము. అలాగే క్వశ్చన్స్ అడిగే అవకాశాన్ని కల్పించారు అని చెప్పి చూసాం. సో డెలిబరేటివ్ అంటే అర్థం ఏంటి? డెలిబరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెలిబరేషన్? డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. డెలిబరేషన్ అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాదు. డిస్కషన్. డెలిబరేషన్ అంటే చర్చించడం. డెలిబరేషన్ అంటే అర్థం ఏంటి? చర్చించడం. ఓకే, ఒక మీనింగ్ చర్చించడం, ఇంకో మీనింగ్ డెలిబరేట్గా చేశారు అంటారు. అంటే ఇంటెన్షనల్గా, కావాలనే, ఇంటెన్షనల్గా చేశారు.
వెరీ గుడ్ ఆఫ్ ద. ఎన్హాన్స్ డెలిబరేటివ్ అంటే డిస్కస్ చేసే ఫంక్షన్స్, మాట్లాడే దాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేసే, కన్సల్ట్ చేసే ఫంక్షన్స్ పెంచారు. మెంబర్స్ రైట్స్ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. Members of both central and provincial legislative councils were given the right to ask supplementary questions, move resolutions on the budget, and discuss various issues. Various issues discuss చేయడానికి, బడ్జెట్ మీద రెజల్యూషన్స్ మూవ్ చేయడానికి, తీర్మానాలు మూవ్ చేయడానికి, సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆడడానికి కూడా, మెయిన్ క్వశ్చన్కి మళ్ళీ యాడ్ ఆన్ క్వశ్చన్ లాగా ఆడడానికి కూడా అవకాశాలని కల్పించారు సెంట్రల్ మరియు ప్రొవిన్షియల్లో కూడా. Increased participation. These enhancements allowed for more active participation and debate within the council. దీనివల్ల ఏమైంది, వితిన్ ద కౌన్సిల్స్ పార్టిసిపేషన్. ఎందుకంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాం, మరేం అడగకూడదు. ఇప్పుడు దానికి సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగే అవకాశాన్ని కూడా కల్పించారు. సో కాబట్టి ఇంకొంచెం ఎన్హాన్స్డ్ యాక్టివ్ పార్టిసిపేషన్, డిబేట్, చర్చ, డిస్కషన్ అనేది జరగడానికి ఆస్కారం కలిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ విత్ ఏంటిది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్. ఎప్పటి వరకు ఇండియన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి మాత్రమే పరిమితమయ్యారు. ఈ చట్టంతో ఇండియన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఎంటర్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి ఇది. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ద యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఇన్క్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఆఫ్ వైస్రాయ్ అండ్ గవర్నర్స్. గవర్నర్స్ అంటే ప్రొవిన్షియల్ లెవెల్లో, వైస్రాయ్ అంటే సెంట్రల్ లెవెల్లో. సో వీళ్ళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ని ఇంక్లూడ్ చేసే ప్రావిజన్ క్రియేట్ చేశారు. సో అలా ఇండియన్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంటర్ అయిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా became the first Indian member to be part of Viceroy's Executive Council as the law member, marking a significant step towards Indian representation in the executive branch. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఒక మెంబర్, ఒక ఇండియన్ రిప్రజెంటేషన్కి ఒక సిగ్నిఫికెంట్ స్టెప్గా మనం చెప్పొచ్చు. మొట్టమొదటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అండ్ ఈ చట్టం యొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్. సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్. ఎలక్టోరేట్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఓటు వేసేవాళ్ళు. ఓటు వేసే Different వాళ్ళంతా. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, హీఈస్ 9 years old. ఈసీ పార్ట్ ఆఫ్ ఎలక్టోరేట్? నో No, సార్. sir. నో. అంటే వాడు ఇండియన్ సిటిజనే, కానీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎలక్టోరేట్. ఓటు వేసే అధికారం ఉన్న వాళ్ళందరినీ మనం ఎలక్టోరేట్ అంటాం. సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అంటే చూడండి, అంటే ముస్లిమ్స్ చూడండి, ముస్లిం మెంబర్స్ని ఎలక్షన్లో వాళ్ళు కొన్ని చోట్ల నిలబెట్టినప్పుడు ముస్లిం ఓటర్స్ మాత్రమే ఓటు వేయాలి. ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్, వేర్ ముస్లిం మెంబర్స్ వర్ ఎలక్టెడ్ ఓన్లీ బై ముస్లిం ఓటర్స్. విభజించి పరిపాలించడం అనే కార్యక్రమం మొదలైంది ఇక్కడ. ముస్లిం మెంబర్స్ని ముస్లిం ఓటర్సే ఎన్నుకునేలాగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దిస్ ప్రావిజన్ లీగలైజ్డ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ విత్ లార్డ్ మింటో బీయింగ్ డబ్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్. అతను ఏమని పిలుస్తారమ్మా? ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్. కమ్యూనల్ ఎలక్టోరేట్కి ఆయన ఫాదర్గా మనం పిలుస్తాం. రైట్. సెపరేట్ రిప్రజెంటేషన్ ఫర్ స్పెసిఫిక్ గ్రూప్స్. నెక్స్ట్ చూడండి, డైవర్స్ రిప్రజెంటేషన్. The act provided for separate representation of presidency corporations, chambers of commerce, universities and jamindars. స్పెసిఫిక్ గ్రూప్స్కి అంటే వీళ్ళందరి యూనివర్సిటీస్ నుంచి కొంతమంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కొంతమంది, ప్రెసిడెన్సీ కార్పొరేషన్ నుంచి కొంతమంది, జమీందార్స్ నుంచి కొంతమంది ఉండేలాగా. ఇది ఆల్రెడీ కూడా మనకి స్టార్ట్ అయింది, ప్రీవియస్ సెక్షన్లోనే మనం చూసాం. డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వాళ్ళు రికమెండ్ చేయొచ్చు అని చెప్పాం.
సో దీనివల్ల ఏమవుతుంది, బ్రాడనింగ్ రిప్రజెంటేషన్ బ్రాడన్ చేస్తున్నారు. దిస్ అలౌడ్ వేరియస్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అండ్ సెక్టర్స్ టు హ్యావ్ ఎ వాయిస్ ఇన్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. ఇంకోటి, మీ గ్రూప్ నుంచి మీరు ఒకరు నామినేట్ చేయండి మేము పెడతాం, మీ గ్రూప్ నుంచి మీరు నామినేట్ చేయండి మేము పెడతాం, మీ గ్రూప్ నుంచి మీరు నామినేట్ చేయండి మేము పెడతాం. ఇట్లా డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్రూప్? బ్రిటిష్ ఫేవర్స్. కాదు. స్పెసిఫిక్ గోల్ కి కామన్ గోల్. ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి పోనీ. సివిల్ సొసైటీ. ఆల్ ఏంటమ్మా? ఇండియా ట్రేడ్ యూనియన్స్. ట్రేడ్ యూనియన్స్, లేబర్ యూనియన్స్, అలాగే రైతులదంతా కలిపి గ్రూప్ ఉంటుంది. స్టూడెంట్ యూనియన్స్. ఒక స్టూడెంట్ యూనియన్స్, వెరీ గుడ్. అలాగే కులాల యూనియన్స్ ఉంటాయి, మతాల యూనియన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంట్రెస్ట్ గ్రూప్ అనే పదం ఎందుకు వాడారు? వై ద నేమ్ They have common objective. వాళ్ళ సపరేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ప్రత్యేకం. ప్రయోజన, కండిషన్స్ ఉంటాయి. ఏంటమ్మా? బెనిఫిట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి అని కాదు. ఇంట్రెస్ట్ అంటే Special. ప్రయోజనాలు అని అర్థం. అంటే వాళ్ళ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళ మంచి చెడ్డలను దృష్టిలో పెట్టుకొని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లేబర్ యూనియన్ ఉంది. లేబర్ యూనియన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ లేబర్. లేబర్ యొక్క ప్రయోజనాల్ని, అంటే మనం ఏ డెసిషన్ తీసుకున్నా సరే వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ తగ్గకూడదు, వాళ్ళకున్న ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఇందులో చూసాం బ్రిటిష్ ఇంట్రెస్ట్ అని చదువుతున్నాం. అంటే ఇండియాలో తీసుకుంటున్న చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓకే, వాళ్ళకి చెడు జరగకుండా, వాళ్ళకి నష్టం జరగకుండా, వాళ్ళకి మంచి జరిగేలాగా. సో ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెగ్మెంట్ యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా వాటిని కాపాడడం కోసం ఫైట్ చేసే ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ప్రెషర్ గ్రూప్ అనే పదం కూడా మీరు వింటారు. ప్రెషర్ గ్రూప్ అంటే ఏంటి? దే ఎగ్జర్ట్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్. అంటే ఈ గ్రూప్ తరపున వీళ్ళు గవర్నమెంట్ పైన ప్రెషర్ పెడతారు. మా యూనియన్ ఇది కోరుకుంటోంది, మేము ఇది కోరుకుంటున్నాము అని ప్రెషర్ పెట్టి పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు గవర్నెన్స్లో చదువుతారు, ఇవన్నీ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఇందాక ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్రూప్. జమీందార్స్ అందరూ ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నారు, అదొక ఇంట్రెస్ట్ గ్రూప్. యూనివర్సిటీస్ అంటే ఒక యూనియన్, అదొక ఇంట్రెస్ట్ గ్రూప్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్కి అండ్ సెక్టర్స్కి లెజిస్లేటివ్ ప్రాసెస్లో వాళ్ళ వాయిస్, అంటే వాళ్ళ వాణి వినిపించేలాగా ఒక అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీ సెగ్మెంట్ నుంచి ఒకరు పంపించండి, మీ సెగ్మెంట్ నుంచి ఒకరు రికమెండ్ చేసిన అలా ఒక ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చారనుకో, వాళ్ళందరూ వాళ్ళ ప్రతినిధులు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ అవుతారు. సో వాళ్ళ వాయిస్ అనేది లెజిస్లేటివ్ ప్రాసెస్లో వినిపించే అవకాశం అనేది లభిస్తుంది. అది ఇక్కడ మేజర్ పాయింట్. సిగ్నిఫికెన్స్ ఏంటి? మైల్ స్టోన్ ఇన్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్గా మనం చెప్పొచ్చు. ఎందుకు? ఇన్ ది గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫార్మ్స్. ఎందుకంటే సెపరేట్ ఎలక్టరేట్ అనే కాన్సెప్ట్ మొట్టమొదటిసారి తీసుకొచ్చింది వీళ్ళు, కమ్యూనల్ ఎలక్టరేట్. లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని కూడా ఎన్హాన్స్ చేశారు. సో ఫ్యూచర్ రిఫార్మ్స్కి ఒక స్టేజ్ సెట్ చేసినట్టయింది. ప్లస్ ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ గవర్నెన్స్ అనేది పెరిగింది. ఎందుకని? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ వచ్చారు కాబట్టి. ఎవరా వ్యక్తి? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. లీగలైజేషన్ ఆఫ్ కమ్యూనలిజం ఏం చేసిందమ్మా? ఇది లీగలైజ్ చేసింది. దాట్స్ ప్రావిజన్ ఫర్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ వాజ్ ఎ కాంట్రవర్షియల్ స్టెప్ that had long-term implications for Indian politics, contributing to communal tensions and divisions. కమ్యూనల్ రిప్రజెంటేషన్ తీసుకొచ్చింది, అవునా కాదా? ముస్లిం ఓటర్స్, ముస్లిం ఎలక్టరేట్ సెపరేట్, ముస్లిం మెంబర్స్కి వాళ్ళే ఓటు వేయాలని తీసుకొచ్చారు. ఇది ఒక కాంట్రవర్షియల్ స్టెప్. ఇండియన్ పాలిటిక్స్లో కమ్యూనల్ టెన్షన్స్కి, డివిజన్స్కి ఒక రకంగా బీజం పడింది. ఎక్కడ అంటే ఇక్కడే. అంతవరకు హిందూ ముస్లిం భాయ్. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏం లేవు, నెగిటివ్ ఫీలింగ్స్ ఏం పెద్దగా ప్రజల్లో లేవు. ఈ రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ రావడానికి బీజం వేసింది ఎవరంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మోర్లే మింటో రిఫార్మ్స్తో తీసుకొచ్చారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్
1919. సో దీని కాంటెక్స్ట్ చూడండి. 1917 ఆగస్ట్ 20వ తారీఖున ద బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రాడ్యువల్లీ ఇంట్రడ్యూసింగ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. అంటే అర్థం ఏంటి? Accountable. A government where executive is accountable to legislature. అటువంటి గవర్నమెంట్ని మేము ఇండియాలో తీసుకురావడం అనేది మా ఉద్దేశము అని బ్రిటన్ వాళ్ళు చెప్పారు. సో దిస్ మార్క్డ్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ పాలసీ ఎయిమ్డ్ అట్ గివింగ్ మోర్ పవర్ టు రెస్పాన్సిబుల్ టు ఇండియన్స్ ఇన్ గవర్నెన్స్. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటూ మేము నచ్చినట్టు మేము చేసుకెళ్ళిపోతాము, మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు అనే పద్ధతి ఉండేది. అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ని మేము లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ చేస్తాము, అకౌంటబుల్ చేస్తాము. సో బీయింగ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యూ కెన్ క్వశ్చన్ అస్. అలాగే మిమ్మల్ని మేము ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ని తీసుకోవడం మొదలుపెట్టారు. సో మీరు కూడా గవర్నమెంట్లో భాగం అవుతారు, మిమ్మల్ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. అండ్ ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే క్వశ్చన్ చేసే అధికారం అనేది మీకు పెరుగుతుంది. అందుకే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మెల్లమెల్లగా దాన్ని తీసుకురావడం అనేది కాంటెక్స్ట్. సో దిస్ యాక్ట్ sought to introduce reforms that would lay the groundwork for greater Indian participation in the administration and move towards self-governance. Self-governance వైపు మనం అడుగులు వేసేందుకు ఇండియన్ పార్టిసిపేషన్ని పెంచేందుకు గ్రౌండ్ వర్క్ మనం ఇక్కడ జరుగుతుందని మనం చెప్పొచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూడండి. ఇది కొంచెం పెద్ద చట్టం, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. దీంతో మనం ఇవాళ క్లాస్ ఎండ్ చేస్తున్నాం. సైమన్ కమిషన్ నుంచి రిమైనింగ్ పార్ట్ రేపు కవర్ చేస్తాం. సో ఈ చట్టంలో ఫీచర్స్ చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ కింద క్లాసిఫై చేశారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనం? లింక్ చేసుకోండి ఇవాళ కాన్స్టిట్యూషన్కి. యూనియన్ లిస్ట్, State list, State concurrent. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని మనం ఈరోజు చదువుతున్నాం. యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన లెజిస్లేచర్ చట్టాలు చేస్తుందని చెప్తున్నాం. సో అలా సబ్జెక్ట్స్ని క్లాసిఫై చేసింది మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. The act classified subjects of administration into two categories, central subjects and provincial subjects. This was done through the devolution rules. Devolution అంటే ఏంటి? ఏంటమ్మా? Passing. అంతా ఒక దగ్గరే పెట్టుకోకుండా ట్రాన్స్ఫర్ చేయడం, మొత్తం సెంటర్ దగ్గర పెట్టుకోకుండా ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం devolution అంటాం. This was done through the devolution rules framed under the act, which facilitated the delegation of authority from the center to the provinces. So center నుంచి provinces కి అథారిటీని డెలిగేట్ చేయడం అంటే ఏంటి? అప్పగించడం. ఇప్పుడు నా వర్క్లో కొంత భాగం నేను ఇంకొకరికి డెలిగేట్ చేశానంటే నేను అప్పగించాను, నువ్వు చేసే ఈ పని అని అప్పగించడం. సో సెంటర్ కొంత అథారిటీని ప్రావిన్సెస్కి అప్పగించింది త్రూ డెవల్యూషన్ రూల్స్ ద్వారా. లెజిస్లేటివ్ పవర్స్ చూడండి. బోత్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ వర్ ఆథరైజ్డ్ టు మేక్ లాస్ ఆన్ ది రెస్పెక్టివ్ లిస్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇందాక చెప్పినట్టు ఈరోజు కూడా నడుస్తుంది కదా. సో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ పైన ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ పైన సెంట్రల్ లెజిస్లేచర్స్ చట్టాలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ అనేది ప్రొవిన్షియల్ సబ్జెక్ట్గా డిక్లేర్ చేస్తే ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ కెన్ మేక్ ఏ లా ఆన్ ల్యాండ్. ల్యాండ్కి సంబంధించిన చట్టాలు సెంట్రల్ లెజిస్లేచర్ చేయదు, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ చేస్తుంది. అలాగే పోలీస్, లా అండ్ ఆర్డర్ అనేది ప్రొవిన్షియల్ సబ్జెక్ట్గా డిక్లేర్ చేస్తే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన చట్టాలన్నీ కూడా ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ చేస్తాయి. అలాగే డిఫెన్స్, లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. డిఫెన్స్ అనేది మీకు సెంట్రల్ సబ్జెక్ట్ అయితే అది సెంటర్ డిసైడ్ చేస్తుంది. అలా హౌవెవర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ రిమైన్డ్ సెంట్రలైజ్డ్ అండ్ యూనిటరీ. అయితే పేరుకి ఇలా డివైడ్ చేశారు కానీ ఓవరాల్ అల్టిమేట్ అథారిటీ లైస్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్లోనే పవర్స్ అన్నీ ఉన్నాయి. యూనిటరీగా ఉంది. ఫెడరల్ అయిందని అనుకోకండి, ఇట్ ఈస్ స్టిల్ యూనిటరీ. నెక్స్ట్ చూడండి, ఇది అనదర్ కీవర్డ్,
డయార్కీ ఇన్ ప్రావిన్సెస్, డివిజన్ ఆఫ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. చూడండి డయార్కీ ఎక్కడ ఉంది? సెంట్రల్లో లేదు, ప్రొవిన్సెస్లో మాత్రమే ఉంది. ఓన్లీ ప్రొవిన్సెస్లో డయార్కీ తీసుకొచ్చారు. డయార్కీ అంటే అర్థం ఏంటి? డివిజన్ అంటే డబుల్ రూల్ అని అర్థం. డయార్కీ మీన్స్ డబుల్ రూల్, డివిజన్ ఆఫ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు చూడండి అమ్మ, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ సబ్జెక్ట్స్ని సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్గా డివైడ్ చేశారు. సో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని మళ్ళీ 2 ముక్కలుగా డివైడ్ చేశారు. సో ఎలా డివైడ్ చేశారు? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. రిజర్వ్డ్ అనేది ఈజీ మనకు అర్థం చేసుకోవడం. రిజర్వ్డ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అని అర్థం. ఏంటి? పోలీసు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ప్రిజన్స్, ల్యాండ్ రెవెన్యూ, ఫినాన్స్, ఇవన్నీ కూడా వర్డ్ టు బి అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్. ప్రొవిన్స్కి ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. మొత్తం స్టేట్కి, కంట్రీకి, సెంటర్కి వైస్ రాయ్. ఇవన్నీ చూసినప్పుడల్లా మీరు లింక్ చేసుకోవాలి. అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్ అండ్ హిజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో గవర్నరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇక్కడ ఏదైతే మనం చెప్పామో వాటిని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ట్రాన్స్ఫర్డ్కి రిజర్వ్డ్కి డిఫరెన్స్ ఏంటి? ట్రాన్స్ఫర్డ్లో అకౌంటబిలిటీ అనేది ఉంది టు కౌన్సిల్, లెజిస్లేచర్కి అకౌంటబిలిటీ ఉంది. రిజర్వ్డ్లో అకౌంటబిలిటీ టు లెజిస్లేచర్ అనేది లేదు. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనేది గవర్నరు తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్ట్గా డీల్ చేసుకుంటారు. దీని గురించి లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రశ్నించడానికి లేదు. అలా కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా మెన్షన్ చేశారు. లైక్ పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అగ్రికల్చర్, ఇలాంటివి. వీటికి గవర్నర్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్ డీల్ చేస్తారు. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ దానిపైన మీకు క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పాలి, మీరు సమాధానం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం మెయింటైన్ చేయాలి. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? డయార్కీ అంటే అర్థమైందా? ఎవ్రీవన్, అందరూ రైట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డయార్కీ అంటే ఏంటమ్మా? ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ సబ్జెక్ట్స్ కాదు. డయార్కీ వచ్చింది ప్రొవిన్సెస్లోనే. ఇక్కడ వరకు మనం మాట్లాడుతున్నాం, మనం తర్వాత చూద్దాం. ఈ చట్టం వరకు మనం మాట్లాడినప్పుడు డయార్కీ ఎక్కడ వచ్చింది? ప్రొవిన్సెస్లో వచ్చింది. సో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ కింద డివైడ్ చేశారు. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నరు, అతని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ మినిస్టర్స్ హ్యాండిల్ చేస్తారు. కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. బికాస్ అక్కడ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంది. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కాన్సెప్ట్స్ లేవు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గవర్నర్ కంట్రోల్లోనే మొత్తం ఉంటుంది. వాళ్ళెవరికి సమాధానం చెప్పక్కర్లా. ఈ డ్యూయల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్నే మనం ఏమన్నాం? డయార్కీ అన్నాం. అయితే ఇది సక్సెస్ఫుల్ కాలేదట. నెక్స్ట్ చూడండి, బైకామరలిజం. దీని అర్థం ఏంటి? బైకామరలిజం అంటే 2 ఉంటాయి మనకి. ఒక కౌన్సిల్ బదులు 2 కౌన్సిల్స్ ఉంటాయి. సో ఇండియాలో మనం ఈరోజు రాజ్యసభ, లోక్సభ అనే కాన్సెప్ట్కి మూలం ఏది అంటే ఇది చెప్పాలి. ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం ఫర్ ద ఫస్ట్ టైం. ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ రీప్లేస్డ్ బై ఎ బైకామరల్ లెజిస్లేచర్. అప్పటి వరకు ఒకటే ఉండింది, అక్కడి నుంచి 2 వచ్చాయి. ఏంటవి? అప్పర్ హౌస్, లోవర్ హౌస్. లోవర్ హౌస్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారు, అప్పర్ హౌస్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని అనడం జరిగింది. అప్పర్ హౌస్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని పిలవడం జరిగింది. అయితే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ వర్ చోజన్ బై డైరెక్ట్ ఎలక్షన్. 2 హౌస్ డైరెక్ట్ ఎలక్షన్స్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ. ఈ 2 హౌసెస్లో మెంబర్స్ని, మెజారిటీ వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా చూస్ చేసుకున్నారట. ఎలక్షన్స్ అనేవి మొదలయ్యాయి. ఇన్క్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఆల్రెడీ ఇండియన్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టే ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సత్యేంద్రనాథ్ సిన్హా అని చెప్పి చదువుకున్నాం. ఇప్పుడు వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రిక్వైర్డ్ దట్ 3 of the 6 members of the Viceroy's Executive Council be Indian. ఆయన 6 member కౌన్సిల్లో 3 ఇండియన్స్ ఉండాలని చెప్పి తీసుకొచ్చారు.
అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. దెన్ ఎన్హాన్సింగ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్. దెన్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఆల్రెడీ సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనేది మనం ప్రీవియస్ మోర్లే మింటో రిఫార్మ్స్లో చూసాము. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. సిక్కులకి, ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్, వాళ్ళ మెంబర్స్ పోటీ చేస్తే వాళ్ళు మాత్రమే ఓటు వేసేలాగా వ్యవస్థ తీసుకొచ్చారు. అండ్ దెన్ లిమిటెడ్ ఫ్రాంచైజ్. ఇందాక మనం మాట్లాడాం డైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పాం. మరి డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఓటు ఎవరు వేస్తారు? డూ వీ హ్యావ్ యూఏఎఫ్? యూఏఎఫ్ అంటే యూనివర్సల్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సార్వత్రిక అంటే అందరూ, అడల్ట్ అంటే వయోజనులు, అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చారా? ఆ రోజుల్లో ఇవ్వలేదు. లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే కొంతమందికి మాత్రమే ఓటు వేయడానికి, అందరికీ అర్హత లేదు. అంటే ఏజ్ ఒక్కటే పారామీటర్ కాదు, ఓటు వేయడానికి ఏజ్ ఒక్కటే అర్హత కాదు. గ్రాంటెడ్ ఫ్రాంచైజ్ టు ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ, ట్యాక్స్ ఆర్ అదర్ క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టి కొంతమందికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అందరూ ఓటు వేసే అవకాశం మనకి కాన్స్టిట్యూషన్ వచ్చాక వచ్చింది. అందరికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది లేదు అప్పటికి. దెన్ హై కమిషనర్ ఫర్ ఇండియా. ఆల్రెడీ మనకి బ్రిటన్లో ఒక ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? ఇండియా అఫైర్స్ చూడడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇప్పుడు ఇంకోటి హై కమిషనర్ ఫర్ ఇండియా అని చెప్పి క్రియేటెడ్ ఏ న్యూ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్, ట్రాన్స్ఫరింగ్ సమ్ ఫంక్షన్స్ ప్రీవియస్లీ పర్ఫార్మ్డ్ బై ది సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈయనకి భారం పెరిగిపోతుందని భావించారో ఏంటో, ఈయన హ్యాండిల్ చేస్తున్న కొన్ని ఫంక్షన్స్ని హై కమిషనర్ ఫర్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు బ్రిటన్ నుంచి ఇండియన్ అఫైర్స్ని అడ్మినిస్టర్ చేయడం కోసం ఉన్న ఆఫీసెస్ రెండు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, హై కమిషనర్ ఫర్ ఇండియా. దెన్ చూడండి అమ్మా, మీ ఫేవరెట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఈ చట్టంలో ప్రావిజన్ ఇచ్చారు. అయితే ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ జరిగిందా? జరగలేదు. కాన్సిక్వెంట్లీ ఎ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1926 ఫర్ రిక్రూటింగ్ సివిల్ సర్వెంట్స్. 1926లో ఈ సిపిఎస్సి అనేది ఫామ్ చేశారు బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ లీ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సుపీరియర్ సివిల్ సర్వీసెస్ అనే ఆస్పెక్ట్ పైన లీ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సెటప్ చేయడం అనేది జరిగింది. దెన్ సెపరేషన్ ఆఫ్ బడ్జెట్స్. ఇది చూడండి, ఇప్పుడు బడ్జెట్స్ని సెపరేట్ చేశారు. ప్రొవిన్షియల్ బడ్జెట్ వేరు, సెంట్రల్ బడ్జెట్స్ వేరు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవిన్షియల్ బడ్జెట్స్ వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది సెంట్రల్ బడ్జెట్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ వర్ ఆథరైజ్డ్ టు ఇనాక్ట్ దేర్ బడ్జెట్స్. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఎవరి బడ్జెట్లు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ప్రొవిన్షియల్ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ని సెపరేట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ యాక్ట్. దెన్ స్టాట్యూటరీ కమిషన్ provided for the appointment of a statutory commission to inquire into and report on the working of the act after 10 years. అలా వచ్చిన కమిషన్ పేరేంటి? చెప్పాలి. సెన్సస్. సైమన్ కమిషన్. సో మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చారో ఈ కమిషన్లో తీసుకొచ్చిన ఈ రిఫార్మ్స్లో తీసుకొచ్చిన మార్పులు చేర్పులు యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది? ఓకే, 10 years తర్వాత ఈ చట్టం సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, దాని మీద మీ రిపోర్ట్ ఏంటి అని చెప్పడానికి మీరు ఒక స్టాట్యూటరీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఈ చట్టంలోనే ఒక ప్రావిజన్ పెట్టారు. ఈ చట్టంలోనే ఒక ప్రావిజన్ పెట్టడం జరిగింది. యూ కెన్ అపాయింట్ ఏ కమిషన్
విచ్ విల్ ఎంక్వైర్ ఇంటూ అండ్ రిపోర్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ సరిగ్గా ఫంక్షన్ అయిందా లేదా అని చెప్పడం కోసం కమిషన్ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దెన్ చేంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ప్రపోజ్డ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ చేంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నరేంద్ర మండల్. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ 1921. 1921లో ప్రిన్సెస్ అందరికి ఒక ఛాంబర్ అంటే ఒక యూనియన్ లాగా గ్రూప్ లాగా ఫామ్ చేశారు. కన్సిస్టింగ్ ఆఫ్ 120 మెంబర్స్, ప్రిన్సెస్ ఆఫ్ 108 స్టేట్స్ అండ్ 12 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అదర్ స్టేట్స్. ద చేంబర్ వాజ్ హెడెడ్ బై ద వైస్రాయ్ అండ్ ఫెసిలిటేటెడ్ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. ఛాంబర్ వైస్రాయ్ హెడ్ చేస్తున్నారు అండ్ అందరికీ కామన్గా ఉన్న అంశాలపైన డిస్కస్ చేయడానికి ఈ ఛాంబర్ని యూజ్ చేశారు అనమాట. ఛాంబర్లో ఉన్నదాన్ని ప్రిన్స్లు, వీళ్ళకి హెడ్ ఎవరంటే వైస్రాయ్. వైస్రాయ్ దీనికి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కి హెడ్. సో ఇది మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఈ చట్టం ప్రకారం కమిషన్ ఎప్పుడు రావాలి? యాజ్ పర్ దిస్ కమిషన్ ఎప్పుడు రావాలి? 10 years. అంటే ఎప్పుడు? 29. 19 ఎప్పుడు వచ్చింది గుర్తుందా? సైమన్ కమిషన్ 1920 ఎప్పుడు వచ్చింది? మర్చిపోయారు. చదివిన వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, కొత్త వాళ్ళకి కాదు. ఓకే, 1927లో 1927 సార్. 2 years ఇంకా ముందే. 2 సంవత్సరాల ముందు, 2 years అహెడ్ ఆఫ్ ద ప్లాన్ షెడ్యూల్ మనకి సైమన్ కమిషన్ వచ్చింది. కొత్త వాళ్ళు కంగారు పడకండి, ఇవన్నీ అడుగుతున్నారు ఏంటని. పాత స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, అందుకని అడుగుతున్నారు వాళ్ళకి ఎంత గుర్తుందా అని. మీకు అన్నీ చెప్తాను, ఏది నేను ముందుకు వెళ్ళిపోను, ప్రతి వర్డ్ ప్రతి టర్మ్ చెప్తాను. సో యు నో ఐఎమ్ ఏ వొకాబులరీ ఫోకస్డ్ పర్సన్. మేము చెప్పేటప్పుడు వొకాబులరీ అంటే ఇంగ్లీష్ అనే కాదు, ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ప్రతిదానికి కొన్ని మీనింగ్స్ ఉంటాయి. మీరు వాటిని పూర్తిగా అర్థం చేసుకోకపోతే సంవత్సరాల తరబడి చదివినా సరే మీకు గ్రిప్ ఉండదు. చాలా మంది నేను చూసాను ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ తెలియదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఇంట్రెస్ట్ అన్న మీనింగ్ తెలియకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తెలుగులోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నష్టం జరుగుతుంది అని భావిస్తే అది జరగకుండా చూసేందుకు సుప్రీంకోర్టులో వేసే వ్యాజ్యం. ఇంట్రెస్ట్, గ్రూప్స్ అనే పదంలో ఇంట్రెస్ట్ ఉంది. మనం నార్మల్గా వాడే పదం ఇంట్రెస్ట్ అనే మీనింగ్ వేరు, ఇక్కడ వాడే మీనింగ్ వేరు. సో ప్రతిదానికి ఒక కాంటెక్స్చువల్ మీనింగ్ అనేది ఉంటుంది. కాంటెక్స్ట్ పరంగా సందర్భానుసారంగా దాని మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి, కానీ గుడ్డిగా మనకు తెలిసిన మీనింగ్ ప్రతి దగ్గర అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫౌండేషన్ ఫర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇస్ బట్ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఇది చెప్పాను, రెస్పాన్సిబుల్ అనగానే బాధ్యతాయుతమైన అనుకోకండి. బాధ్యతాయుతమైన ఏ రకంగా? ఆన్సరబిలిటీ పరంగా, అకౌంటబిలిటీ, జవాబుదారీగా ఎవరికి ఉండాలి? లెజిస్లేచర్ ఉండాలి. ఎవరు ఉండాలి? ఎగ్జిక్యూటివ్ ఉండాలి. అండ్ గ్రేటర్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇంకా పెరగడానికి కూడా ఇది ఫౌండేషన్ అని చెప్పొచ్చు. డైఆర్కీ ఇంట్రడ్యూస్ చేసింది ఇదే. బైకామరల్ రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడే. కమ్యూనల్ రిప్రజెంటేషన్ని ఎక్స్పాండ్ చేసింది ఇక్కడే. డైఆర్కీ ఏంటమ్మా అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైఆర్కీ చెప్పండి? ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ఎక్కడ? ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లోనా లేకపోతే ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లోనే, సెంట్రల్ లెజిస్లేచర్లో కాదు. సెంట్రల్ ప్రొవిన్షియల్కి సబ్జెక్ట్స్ని సెపరేట్ చేశారా చేయలేదా? చేశారు. ఫస్ట్ సబ్జెక్ట్స్ని సెంట్రల్కి స్టేట్కి సెపరేట్ చేశారు. స్టేట్లో ఉన్న సబ్జెక్ట్స్లో మళ్ళీ ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అని చెప్పారు. ట్రాన్స్ఫర్డ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్, రిజర్వ్డ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ కాదు. సో ఇలా డివిజన్ చేయడానికి మనం ఏమన్నాం? డైఆర్కీ అంటాం, లేదా సిస్టమ్ ఆఫ్ డబుల్ రూల్.
దెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది బైకామరలిజం ద్వారా. అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అనేవి వచ్చాయి. డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి మొదలయ్యాయి. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎక్స్పాండ్ చేశారు. ఫస్ట్ ముస్లిమ్స్తో మొదలుపెట్టింది, తర్వాత సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, వీళ్ళందరికీ కూడా ఎక్స్పాండ్ చేయడం మొదలైంది. రైట్, ఇక్కడికే ఐ విల్ స్టాప్. ఐ విల్ కంటిన్యూ సైమన్ కమిషన్ అండ్ తర్వాత వచ్చేవన్నీ రేపటి క్లాస్లో నేను కవర్ చేస్తాను. ఐ థాట్ ఇట్ వుడ్ టేక్ 2 hours, బట్ 1.5 hourలో అయిపోయింది. అర్థమైందా? ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ఎవ్రీ సింగిల్ థింగ్. చిన్న చిన్న అంశాలు లైక్ అఫీషియల్, నాన్ అఫీషియల్, వైస్ రాయ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ప్రతి చిన్నది కూడా నేను టచ్ చేస్తాను, సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంకా ఏమైనా అయినప్పటికీ నేను ఏమైనా మిస్ అయి ఉంటే మీరు నాకు చెప్పొచ్చు, అడగొచ్చు. సో సైలెన్స్ అంటే అర్థమైంది అనుకోవాలి. సరే, మరి రేపు కలుద్దాం. విల్ ఫినిష్ దిస్ టాపిక్ టుమారో. రేపు అయిపోతే నేను దీని మీద ఒక 14-15 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటి వరకు, 13-14 యూపీఎస్సి ప్రిలిమ్స్లో. ఆ క్వశ్చన్స్ కూడా రేపు డిస్కస్ చేస్తాను. టేక్ కేర్, బాయ్. Thank you. యా.